హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సంవత్సరం పొడుగుతా ఆడించుకుని కారం కూరలో వేసుకునే నిల్వ కారం చూపిస్తున్నానండి. మేము ప్యాకెట్ కారాలు వాడడం, సంవత్సరానికి ఒకసారి ఆడించుకుంటాం. మేము ఎలా ఆడించుకుంటాం అనేది కారం గట్ట మీకు చూపిస్తున్నాను, చూసేయండి. కారానికి కావాల్సిన మిరపకాయలు తీసుకున్నామండి, అవి ఆరబోసుకున్నాను. ప్యాకెట్ కారాలు అయితే ముందు బాగానే ఉంటుంది, కానీ కూరల్లో కలర్ కానీ తర్వాత కడుపులో మంటలు అవి వస్తాయండి. అందుకని మనం సంవత్సరానికి సరిపడా ఆడించుకుంటే కారం ఇబ్బంది ఉండదండి. ఇలా ఆరపోసుకున్నాను, సాయంత్రం ఎత్తేసుకున్నాను సంచిలోకి. అలా 3-4 రోజులు ఆరపోసాను, తీసాను. లాస్ట్ డే అండి ఇది. సాయంత్రం ఆడిచ్చేస్తాం అన్నప్పుడు కూడా ఆరబోసానండి. ఇక్కడ ఉప్పు కూడా ఎండలో పోసుకున్నాను. ఎల్లిపాయలు కావాల్సిన కారంలోకి. మేము ఎలా ఆడించుకుంటాం, కారంలో ఏమేమి కలుపుతాం, నిలవ ఉండే కారం ఎలా అనేది మీకు చూపిస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా, నేను చేసేది కూడా మీకు చూపిద్దామని. మనకి కూర కారం అండి ఇది. కూర కారంలోకి ధనియాలు తీసుకున్నానండి, తగినన్ని ధనియాలు. తీసుకుని ధనియాలు మంచి స్మెల్ వచ్చేదాకా దోరగా వేగేలాగా, బాగా మాడిపోకుండా దోరగా వేగేలాగా వేయించుకోవాలండి. కూర కారం అనేది మనం ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ధనియాలు అయితే వేగిపోయినాయి కదా, ఇవి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. జీలకర్ర 100 గ్రాములు తీసుకున్నానండి. ఇవి కూడా దాంట్లోనే కొంచెం దోరగా కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఈ సంవత్సరం చెప్పాలంటే నేను తక్కువగా ఆడిచ్చానండి కారం, ఎందుకంటే 1 కేజీ కారం ఇంట్లో, కానీ ప్రతి సంవత్సరం అయితే ఎక్కువ ఆడిస్తాం. ఇంకా జీలకర్ర కూడా వేగిపోయిందండి, ఇది కూడా పక్క తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక తవ్వ ఉప్పు తీసుకున్నాను. ఈ ఉప్పు కూడా లైట్గా ఎండలో పెట్టామనుకో కొంచెం వేయించుకుంటాం. మేమైతే ఇలాగే ఆడిస్తామండి. ఇలా ఆడించుకుంటే ఏంటంటే సంవత్సరమైనా ఉంటుంది, 2 సంవత్సరాలైనా ఉంటుంది కారం. అంతేకాదు, మనకి గమ్మున కూర ఏమీ లేనప్పుడు కొంచెం కారం, కొంచెం నెయ్యి అయినా నూనె అయినా వేసుకుని తినేయచ్చు, కమ్మగా ఉంటుంది. సంవత్సరం నేను ఇలాగే ఆడిస్తానండి, అన్నీ వేసి. ఇంక ఈ సంవత్సరం యూట్యూబ్ ఉండటం వల్ల మీకు చూపిస్తున్నాను. అవైతే మా ఆయనకి వేపేసి ఇచ్చేసాను, ఆయన పట్టుకెళ్ళి ఆడించుకొచ్చేసారు. నేను ఇక్కడ ఆయన వచ్చేటప్పటికి ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి, కారంలో కలపాలి కదా. ఇంకండి కూర కారం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎల్లుల్లిపాయలు అంటే కూరకారంలో కొంచెం కచ్చాబిచ్చా ఎల్లుల్లిపాయలు కొట్టి అవి కలిపితే బాగుంటుందండి. నేను ఎప్పుడు కూరలో ప్యాకెట్ కారం వేసుకోను, అసలు వాడం మేము ప్యాకెట్ కారం. కొట్లు కాడ ఇలా సంవత్సరానికి సరిపడా ఆడించుకోవడమే కష్టమైన. మన ఆరోగ్యం బాగోవాలంటే ఇలా కొంచెం కష్టమైన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా ఆడించుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయండి.
ఇప్పుడు మనం దంచుకున్న ఎల్లుల్లిపాయలు ఈ కారంలో వేసేసి కలిపేసుకోవాలండి, కూర కారంలో. మేము ప్రతి సంవత్సరం ఇలాగే ఆడిస్తాము, ఇలాగే పోసుకుంటాము. అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, ఈసారి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీతో కూడా పంచుకుంటున్నాను. మీ కారం పళ్ళు అయిపోయినాయా? వేసవకాలం వచ్చేసింది కదా, మళ్ళీ ఎండలో వస్తే చేయాలో. ఇదిగోండి కారం అయితే జాడీలో కూడా పోసేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి.